వేదాలెక్స్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఇది వేదాలెక్స్ ప్యాడ్స్ అండి. ఇది వచ్చేసి మనకు షాప్లలో దొరికేది, మెడికల్ షాప్లో దొరుకుతాయండి. దీనికి ఏంటి వ్యత్యాసం అనేది నేను మీకు అందరికీ ఇప్పుడు వీడియో డెమో చేసి మీరు అర్థమయ్యే విధంగా చెప్తానండి. అయితేనండి ఇది మన షాప్లో దొరికేది, ఇక్కడ మన మెడికల్ షాప్లో. ఇది వచ్చేసి వేదాలెక్స్ దాంట్లోదండి. ఇప్పుడు ఇదంటే అండి, దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది నేను మీకు చెప్తాను, అర్థం చేసుకోండి అండి. దీనివలన ఇది మొత్తం ప్లాస్టిక్ అండి, చూడండి ఇది ప్లాస్టిక్, ఎంత లాగినా రావటం లేదు, మొత్తం ప్లాస్టిక్తో చేసింది. ఇది వచ్చేసి మనకు వేదాలెక్స్ కంపెనీ నుండి వచ్చిన ప్యాడ్స్ అండి. ఇవి చూడండి, ఇది వేదాలెక్స్ కంపెనీ నుండి వచ్చిన ప్యాడ్స్ అండి. ఇవి దానికి ఏంటనేది చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది ఒకటి పేపర్ అండి, మన కాటన్. ఇది వచ్చేసి ఇప్పుడు చింపినా కూడా చినగట్లేదండి. చూడండి, ఇది ప్లాస్టిక్, ఇది ప్లాస్టిక్ సాగుతుందండి. ఇది చూడండి, ఇందులో ఇది ఒక చిప్ లాగా ఇచ్చారు వేదాలెక్స్ దాంట్లో. మధ్యలో బ్లూ కలర్ కూడా ఇక్కడ మన కొట్టి, అది ఒక డిజైన్ మాత్రమే, దీంట్లో ఏం చిప్ అనేది ఏం లేదు. దీంట్లో మాత్రం మనకు వేదాలెక్స్ కంపెనీ నుండి ఇచ్చారండి. దీని నుంచి ఒకటి కలర్. ఇది మనకేంటంటే ఇది కూడా ఒక చిప్ అని అనుకుంటాం కానీ కాదండి. ఇది వాడడం వల్ల లేడీస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అండి, ప్రతి ఒక్కరికి పీసీఓడి ప్రాబ్లము, ప్రతి ఒక్కరికి ఓవర్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జి, కొంతమందికి గర్భసంచిలో నీటి బుడగలు, గర్భసంచిలో క్యాన్సరు, గడ్డలు, ప్రతి ఒక్కరికి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన అమ్మమ్మ నానమ్మ కాలంలో అందరూ కాటన్ వాడేవారు, అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. ఇప్పుడు ఇది వాడడం వల్ల దీంట్లో కెమికల్స్ ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి గర్భసంచి తీసేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అందరు కూడా ఒక ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత ఒక డెలివరీతోనే వాళ్ళకి సిజరీన్ చేస్తున్నారు. దాని తర్వాత చాలు అని అనుకుంటున్నారు. ఒకరిద్దరిని కన్నా కూడా మళ్ళీ పిల్లలు కాకుండా ఆపరేషన్ అవడంతోనే ఒక 1 year 2 yearsలోనే మళ్ళీ వాళ్ళకి గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గర్భసంచి తీసేయాల్సి వస్తుందండి. అందుకనేసి దీంట్లో కెమికల్స్ వలన అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన వేదాలెక్స్ కంపెనీలోనండి దీని వలన మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. ఇది మనకు వేదాలెక్స్ కంపెనీ నుండి వెళ్ళి మనకి ఇలాంటి మంచి ఒక గిఫ్ట్ అనేది మనకు మన సందీప్ కుమార్ సారు లేడీస్ కోసం, ఎందుకు లేడీస్కి 100లో 1000 మందిలో 90% గర్భసంచులు ఎందుకు తీసేస్తున్నారు, ఏంటి ప్రాబ్లం అనేసి తను తెలుసుకొని ఈ ప్యాడ్స్ మీద రీసెర్చ్ చేసి మనకి ఈ ప్యాడ్స్తోనే ఈ కెమికల్స్ ఉండడం వల్లనే లేడీస్కి అందరికీ గర్భసంచులు తీసేయాల్సి వస్తుంది అనేసి మనకు ఒక మంచి గిఫ్ట్ లాంటిది అనేసి మన సందీప్ డాక్టర్ గారు ఇది మనకు గిఫ్ట్గా లేడీస్కి అందరికీ మాకు ఒక వరంగా ఇచ్చారు. అందుకనేసి ప్రతి ఒక్క లేడీ కూడా ఆలోచించుకొని ఈ ప్యాడ్స్ వాడాలనేసి నేను కోరుకుంటున్నాను. ఆరోగ్యం మెరుగుపరచుకోవాలి. అలాగనేసి ఇప్పుడు నేను ఒక డెమో చేస్తున్నాను, చూడండి మేడం. చూడండి, వాటర్ ఈక్వల్గా తీసుకున్నాను 2 గ్లాసులలో. చూడండి, ఇది మనకు మెడికల్ షాప్లో దొరికే ప్యాడ్ అండి. ఇది చూడండి మేడం, వాటర్ మొత్తం వేసేసాను ప్యాడ్ మీద. ఇది మన వేదాలెక్స్ కంపెనీ ప్యాడ్ అండి. దీంట్లో కూడా నేను వాటర్ వేస్తున్నాను. దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఇప్పుడు మీరు వచ్చేసి కూడా దీన్ని చెక్ చేసుకోవచ్చండి. మేడం రండి మేడం.
ఇది మొత్తం తడి తగులుతుంది, ఇది మాత్రం డ్రై ఉంది. ఇప్పుడు దీని మీ యొక్క ఒపీనియన్ ఏంటి మేడం? ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా అని చెప్పండి. ప్రస్తుతం లేడీస్కి అయితే ఇప్పుడు వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ అందరికి ఇదే కారణం. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, తెలిసి తప్పనిసరి పరిస్థితుల్లో ఇది వాడుతున్నారు. సో దానికి సొల్యూషన్ ఇది ఒక మనకి ఆడపిల్లలకి ఒక మేడం చెప్పినట్టు ఒక వరం లాంటిది. ఇది ఆయుర్వేద కంపెనీ అయిన మన వేదలెక్స్ కంపెనీ దీని మీద రీసెర్చ్ చేసి ఈ ప్యాడ్ని తయారు చేయడం జరిగింది. దీన్ని వాడటం వల్ల మన లేడీస్ అందరికీ, అమ్మాయిలకి అందరికీ పీసీఓడి ప్రాబ్లం, ప్రతి ఒక్క గైనిక్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది, దాంట్లో బయటపడతారు. ఇది మాత్రం మొత్తం ఇది చూసారా, వాటర్ లీక్ అవుతుంది, వాటర్ ఎట్లా వస్తుంది. ఓకే, అన్ని నీళ్ళు వచ్చేసాయి. ఎంత వాటర్ పోసామో అంత వాటర్ మళ్ళీ రిటర్న్ వచ్చేసిందండి ఈ ప్యాడ్లో నుంచి వెళ్ళి. చూడండి మేడం, ఇందులో ఏంటి ఇందులో మనకు కాటన్ అని అంటారు కానీ ఇది కాటన్ కాదు మేడం. మన డబ్బాలు లాంటివి వస్తాయి చూసినా, వాటిని ఫిల్ట్రేషన్ చేసి అలాంటి వాటినే మనకు దీంట్లో అమర్చారు. ఇది ఎంతసేపు ఒక గంట కూడా మనకు సేఫ్టీగా ఉండదు. పిల్లలు ఇబ్బంది పడుతుంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక హాఫ్ అన్ అవర్ చింపి చూడండి మేడం శారదా మేడం, చింపండి, అది చించండి, మీరు మీ చేతిలో ఇచ్చింది చించండి. అది ఆ బాక్సులు ఉన్నాయి కదా మేడం, అట్ట బాక్సులు, ఆ బాక్సుల్ని డయాసిన్ అనే కెమికల్ ఉంటుంది మేడం. ఆ కెమికల్ని స్ప్రే చేసి వైట్గా వచ్చేటట్టు చేస్తారు, అదే పెడతారు అన్నట్టు. మనం కాటన్ అనుకుంటాం, దానివల్ల అది పీల్చుకోదు. మనం నమ్మి మెడికల్ షాప్లో ఇవి తెచ్చుకుంటున్నాము. ఒక పావు గంట అరగంట కంటే ఎక్కువ ఉండదు. పిల్లలు ఇబ్బంది పడుతుంటారు, స్కూల్కి వెళ్ళిన పిల్లలు కూడా ఊరికే మాటికి బాత్రూమ్కి వెళ్ళడం, మార్చుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. జాబ్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా ఇబ్బందికరమే. కాబట్టి టీచర్స్ కానీ, గవర్నమెంట్ జాబ్ చేసే వర్కర్స్ కానీ కూడా అందరు కూడా తెలుసుకొని ఈ ప్యాడ్ వాడడం వల్ల చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక ప్యాడ్ వచ్చేసి 24 గంటలు వాడచ్చు. ఇది వచ్చేసి రోజుకి వచ్చేసి మనము 3-4 ప్యాడ్స్ మార్చాల్సి వస్తుంది. ఇది ఒకటే 24 అవర్స్ వాడాల్సి వస్తుందండి. చూడండి, ఇందులోకించి వాటర్ తీస్తున్నాను మేడం, మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేస్తారా? అది ఇట్లా పట్టుకుంటేనే వాటర్ వస్తుంది. చూడండి మేడం, ఈ కాటన్ తీసాను. ఇప్పుడు ఈ ఫస్ట్ తీసిన కాటన్ ప్యాడ్లో తీసిన వాటర్ ఉంది కదా, అందులో పెడుతున్నానండి. ఈ చిప్ అనేది మనకు ఈ ప్యాడ్లో ఉండడం వల్ల దీని ప్యాడ్స్కి అమర్చారు కాబట్టి అంతా దీంతోనే పిల్లలకు ఎనర్జీ కానీ, వాళ్ళకు చికాకు లాంటిది కానీ, హెడేక్ లాంటిది కానీ ఏది రాకుండా, కడుపులో నొప్పి, వాళ్ళకు హ్యాపీగా ఉండడానికి ఎనర్జీఫుల్గా ఉంటారు అన్నట్టు పిల్లలు. ఇది కూడా దాన్ని ఏమో చేసి చూపిస్తున్నానండి.
ఇది వచ్చేసండి ఇప్పుడు మనకు సీజరిన్ చేసిన డాక్టర్లు పెద్ద ఆపరేషన్లు చేసినప్పుడు మనకు వెన్ను వెనుకకి ఇంజెక్షన్ ఇస్తారు. అప్పుడు మనకి ఏమీ తెలియదు అన్నట్టు. వాళ్ళు మన బాడీని కట్ చేసినా కుట్లు వేసినా ఏం చేసినా కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంటాము. పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా ఏంటంటే మనకు డేట్ వచ్చిన టైంలో మనకు కూడా కొంతమంది కడుపు నొప్పి, కాళ్ళు లాగడం, నడుము నొప్పి లేవడము, చిరాకుగా ఉండడము అలాంటివన్నీ కూడా లేకుండా ఈ చిప్పుతోని మనకు యాక్టివ్గా ఉండే విధంగా ఇందులో అమర్చారు అన్నట్టు డాక్టర్ గారు. దాంట్లో నెగిటివ్ అయాన్స్ ఉంటాయి మేడం. ఆ నెగిటివ్ అయాన్స్ అనేది అదేం చేస్తుంది అంటే నెగిటివ్ అయాన్ ఉండడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ అయ్యేటట్టు చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ అవ్వడం వల్ల వాళ్ళకు ఆ ఇచ్చింగ్నెస్, ఇంకా వాళ్ళకు ఆ తల తిరగడం, తలనొప్పి లేవడం, వాళ్ళకు కొంచెం చికాకు పడడం ఇవన్నీ కూడా ఉండవు. ఒక పడుకోవాలనిపించడము అలాంటివన్నీ లేకుండా ఈ చిప్ లోనే అది ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తారు. దీంట్లో అమర్చారు అన్నట్టు. దానివల్ల మన పిల్లలు కానీ మనం కానీ అందరం యాక్టివ్గా ఉంటాము. దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. పిల్లలు హ్యాపీగా ఈ పీరియడ్స్ టైంలో కూడా కోర్సులో కూడా పాల్గొనవచ్చు, అంత యాక్టివ్గా ఉంటారు అన్నట్టు పిల్లలు. ఆ విధంగా తయారు చేశారండి ఇది. దీనివల్ల మనకు ఎలా పనిచేస్తుంది అనేది నేను చూపిస్తానండి. ఒకసారి మేడం వస్తారా, నువ్వు వస్తావా? ఓకే మల్లిక మేడం మీరే వెళ్ళండి. ఇప్పుడే పెట్టకండి, ఫస్ట్ చెక్ చేయండి. ఇప్పుడే చెప్పకండి, తర్వాత అవన్నీ ఫస్ట్ చెక్ చేయండి మేడంకి ఎంత ఎనర్జీ ఉందో. స్ట్రైట్గా చూస్తాము. చేతులు విడగొట్టకు, నవ్వకు. పడిపోతారా అయింది. ఏం లేదా, తినలేదా? ఓకే చూడండి, అంటే అంత వీక్నెస్ వీక్ ఉన్నారు కదా. ఇప్పుడు ఆ నెగిటివ్ అయాన్ అనేది మన బాడీ మీద టచ్ అయితే ఎనర్జీ లాగా వస్తుంది అన్నట్టు. చూడండి మేడం, నెక్ మీద పెట్టాను చూడండి, తీయండి సార్. ఓకే ఓకే. ఆ ఎనర్జీ అనేది మంచిగా ఫామ్ అయింది. ఒక 1 minute మంచి ఎనర్జీ లాగా కనిపిస్తుంది. కొంచెం బాడీలో కూడా డిఫరెన్స్ అర్థమైపోద్ది మేడం. ఆ చిప్ అనేది పెట్టగానే తేడా అర్థమైపోద్ది. ఇప్పుడు అనురాధ మేడం బిజినెస్ ఇంత 10 ఇంతలు స్పీడ్గా పెరగడానికి గల కారణం ఏంటంటే మెయిన్ ఇదే, ఈ డెమో వల్లే అనురాధ మేడం బిజినెస్ చాలా స్పీడ్ అవుతుంది. ఇప్పుడు మల్లిక మేడమును శారద మేడం ఇద్దరు కూడా నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మేడం వాళ్ళది కూడా ఇంకా స్పీడ్ అవ్వాలి. మేడం శారద మేడము ఇది చూడండి, బలంగా చేయండి, బలంగా చేయండి, బలంగా ఇంకా 2 చేతులు పెట్టండి. ఇద్దరం కలిసి చూడండి, అంత ఎనర్జీ వచ్చింది చూసిందా. అది అంటే ఆ నెగిటివ్ అయాన్ అనేది పెట్టడం వల్ల దీనివల్ల పిల్లలు అంత యాక్టివ్గా ఉంటారు, డల్నెస్ ఉండదు, ఎనర్జీ లాగా వస్తుంది అన్నట్టు వాళ్ళకి మంచిగా. నార్మల్గా ఉంటారు, కరెక్ట్ చెప్పిండ్రు. ఆ సింప్టమ్స్ అనేది వాళ్ళకి తెలియదు అన్నట్టుగా. మామూలుగా ఒకసారి గ్రాండ్ క్లాస్ కొట్టండి అనురాధ మేడం కోసం. శ్రీనివాస్ సార్ కొట్టట్లేదు.